హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 4 శుభవార్తలు. దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ బిల్లులు జమ. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 శుభవార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తూ ప్రభుత్వం సంచలనాత్మక ప్రకటన చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 6,700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. ఇందులో ఉద్యోగులకు సంబంధించి 1,300 కోట్లను బకాయిలు క్లియర్ చేయడం జరిగింది. ఈ పరిణామం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌లకు పెండింగ్ చెల్లింపులు పూర్తి కాబోతున్నాయి త్వరలోనేనైతే తెలుస్తోంది. ఉద్యోగులకు ముఖ్యమైన బకాయిలు, ఉద్యోగ మరియు పెన్షనర్లకు ముఖ్యంగా సంబంధించి జీపీఎఫ్ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్, అలాగే టీఏ బిల్స్, సర్వీస్, పోస్టేజ్, ఇంటర్నెట్ ఛార్జెస్, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, స్టేషనరీ బిల్లులు, మైనర్ రిపేర్స్ ఖర్చులు. ఈ ఖర్చులను విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో నేరుగా జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు. పోలీస్ శాఖకు చెందిన సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులు కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉండటం విశేషం. ఉద్యోగులు, పెన్షనర్ల ఆనందం. ఈ నిర్ణయంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆనందంగా ఉన్నారు. అందరూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగులు వారి వ్యక్తిగత ఆదాయంతో స్టేషనరీ మరియు ఇతర అవసరాలను తీర్చుకోవాల్సి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ బకాయిలు విడుదల కావడంతో ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అవకాశం కలిగింది. ప్రభుత్వంపై కృతజ్ఞత. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సో, ప్రస్తుతం 2,000 కోట్ల బిల్లులు ఉద్యోగుల ఖాతాల్లో జమ కానుండగా, ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ పద్ధతి ప్రకారంగా 30% మధ్యంతర భృతి కూడా ప్రకటించవచ్చనైతే ఆశిస్తున్నారు.